ముందుగా టైమ్స్ మంగళగిరి వీక్షకులకు మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున శుభోదయం. మన భారత ప్రధాని రేపు మే 2వ తారీఖు మన రాజధాని పునర్నిర్మాణం పనులకి విచ్చేసిన సందర్భంగా ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున ఆయన స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. మేము ఒకటే కోరుతా ఉన్నాం. మా ఆశ ఏమిటంటే పోయినసారి మోడీ గారు శంకుస్థాపనకు వచ్చినప్పుడు మేము ఎంతో ఆశించాం. ఆయన నుంచి ప్రధానమంత్రి వస్తున్నారంటే ఆయన కీలకమైన వ్యక్తి. భారతదేశంలో ఆయన సొంతంగా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని అమలుపరిచే శక్తి ఆయన దగ్గర ఉంది. అటువంటి వ్యక్తి వస్తున్నాడు కదని చెప్పి ఎంతో ఆశపడ్డాం. ఆయన మట్టి నీళ్లు వరకు ఇచ్చేసి వెళ్ళిపోయాడు. తర్వాత ఈ 5 సంవత్సరాలు చాలా ఎన్నో కష్టాలు పడ్డాం ఈ రాజధాని మీద. ఎన్నో నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చింది. ఆ గవర్నమెంట్ 3 రాజధానులు అంది, డ్రామాలు ఆడింది, అటు చేసి ఇటు చేసి మళ్ళీ కోరుకొని మళ్ళీ రాజధాని అమరావతి అనే విధంగా ఉండేట్లు మళ్ళీ స్టెప్ తీసుకుంది గవర్నమెంట్, వచ్చిన గవర్నమెంట్. కాకపోతే మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఈ భారతదేశంలో స్పెషల్ స్టేటస్ అనేది కొన్ని రాష్ట్రాలకు ఉంది. కానీ విభజన ఆంధ్రప్రదేశ్గా ఆంధ్ర రాష్ట్రానికి ఏమీ ఇవ్వలేదు. ఈరోజు కూడా గ్రాంటుగా ఇవ్వట్లా, అప్పుగా ఇస్తున్నారు. అంటే ఈ అప్పు మనం తీర్చుకోవాలి, దానివల్ల ప్రయోజనం లేదు. మనం కోరేది ఒకటే, గ్రాంట్గా ఇవ్వండి. అంటే గవర్నమెంట్ ఇదిగో ఈ అమరావతి ఒకటి, పోలవరం ఒకటి ప్రభుత్వం యొక్క కేంద్ర గవర్నమెంట్ యొక్క విధి. ఈ రెండింటినీ అమర్చి పెట్టాల్సిన బాధ్యత కేంద్రానిదే, రాష్ట్రానికి కాదు. రాష్ట్రం అభివృద్ధి, రాష్ట్రానికి సంబంధించిన పనులు చూసుకోవడం తప్ప ఈ రెండు ఏర్పరచాల్సింది కేంద్ర గవర్నమెంట్. కానీ వాళ్ళు గ్రాంట్గా ఇస్తున్నారు, అది సరైనది కాదు. మనం ఒకటే చెబుతా ఉన్నాం, గ్రాంట్గా ఇవ్వండి, అంతేగాని లోన్ వద్దు. లోన్ మళ్ళీ మేము తీర్చుకోవాలి. మేము ఒకటే కోరుతా ఉన్నాం, మంగళగిరి మన యొక్క ఏపీకి యాక్చువల్గా స్పెషల్ స్టేటస్ కానీ ఇస్తే పూర్తి న్యాయం చేకూర్చినట్టు మేము భావిస్తున్నాం. కాబట్టి రేపు మోడీ గారిని ఆయన మీద ఎంతో ఆశలతో ఉన్నాం. పునర్నిర్మాణ పనులు అలానే 3 సంవత్సరాల్లో మేము కంప్లీట్ చేస్తామని చెప్పేసి ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ చెబుతూ ఉంది. దానికి సానుకూలత జరగాలంటే ప్రధానమంత్రి గారి సపోర్టింగ్ అనేది కంపల్సరీ అవసరం. ఆంధ్ర ప్రజలు ఆశించేది మాత్రం అదే. దాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం. ఆయన రాకను స్వాగతిస్తున్నాం. అలానే ఆయన మీద ఉన్న ఆశలను కూడా నెరవేరుస్తారని కోరుకుంటున్నాం.